కొరత లేదు. సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఒక సందర్భంగా తెలియజేశారు. జిల్లాలో ఆయిల్ వినియోగదారులు సరిపడా డీజిల్, పెట్రోల్ బంకుల్లో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో 8.24 లక్షల లీటర్లు పెట్రోల్, 7.74 లక్షల లీటర్లు డీజిల్ అందుబాటులో ఉందన్నారు. అనవసరంగా ఆందోళనతో అధిక మొత్తాదులతో డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేయవద్దని ప్రజలకు తెలియజేశారు. పెట్రోల్ సెంటర్లు నిర్వాహకులు ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా నిల్వ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు అనవసరంగా పెట్రోల్ బంకుల్లో బారులు తీరవద్దని కలెక్టర్ సూచించారు. పలు ప్రాంతాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారు తనిఖీ నిర్వహించారు. హనీ ట్రాప్ కేసులో నిందితులకు సహకరించిన 4 పోలీసులు డిస్మిస్. రాప్తాడు సిఐ శ్రీ హర్ష, అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గా ప్రసాద్, దేవలా నాయకులను తమ ఉద్యోగాల నుంచి తొలగించారు. అదేవిధంగా ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ దేవేంద్ర, జయరాం నాయకును సస్పెన్షన్. హనీ ట్రాప్ కేసులో ముఠా నాయకురాలైన రంగమ్మకు సహకరించిన వారితో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలతో పోలీసు శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హనీ ట్రాప్ ముఠాలో సంబంధాలు నిలిపిన మిగతా పోలీసు సిబ్బందిలో ఉనుకు పుట్టింది. జనగణన అందరి బాధ్యత అని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు హిందూపురంలో ఆదివారం జరిగిన 2K రన్నులో అన్నారు. గాంధీ విగ్రహం దగ్గర జెండా ఊపి 2K రన్నును ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించే భవిష్యత్తు ప్రణాళికలు, ప్రాజెక్టులు జనాభా గణాంకాలే మూలాధారమని అన్నారు. తొలి దశలో ప్రతి ఇల్లు, ప్రతి వీధి, గ్రామాల వివరాలు నమోదు చేస్తారని అన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలియజేశారు. నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్.